హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. విషకన్య జానపద నవల 40వ భాగం విందాం. మణిమేకల కృష్ణశర్మలు నిద్రలో ఉన్న బిడ్డను ఎత్తుకొని మేడ దిగి క్రిందికి రానై ఉండగా ఆ మేడ మెట్లనెవరో ఎక్కుతున్న చప్పుడు వినిపించినందువలన ఆ ఇద్దరూ ఉలిక్కిపడి అడుగు కదపకుండా ఆగారు. వడివడిగా మెట్లెక్కి వచ్చిన ముసుగు మనిషి ఆ ఇద్దరి పాదాలు గట్టిగా పట్టుకొని, మీ పుణ్యమా అని ఈ బిడ్డ ప్రాణాలు ఇంతవరకు దక్కాయి, లేకుంటే ఆ ఘోర రాక్షసులు ఈ పాటికి ఈ నలుసును పొట్టను పెట్టుకుని ఉండేవాళ్ళు. కైలాసదీవికి ముందు చక్రవర్తి కావలసిన ఈ రాజకుమారుణ్ణి రాక్షసుల దురంతరాల నుంచి రక్షించగలిగిన వారు మీరే అని నాకు తెలుసు. అందుకే ఫణిరాజు మిమ్మల్ని ఇక్కడికి పంపాడు. పూజ్య దంపతులైన మీ ఇరువురికి శతానేక వందనాలు సమర్పిస్తున్నాను. ఈ పసిపాప ప్రాణాలు కొసదాకా మీరే కాపాడాలి. ఇదే నా కోరిక. ఈ కోరికను మన్నిస్తామని మాట ఇస్తే గాని మీ పాదాలు వదిలిపెట్టను అని ఆ ముసుగు మనిషి పట్టిన పాదాలు వదలకుండా ప్రాధేయపడుతూ ఉండగా, మణిమేకల ముసుగు మనిషిని లేవదీసి, మా పాలిట పడ్డ ఈ బిడ్డను రక్షించడానికి మేమిదివరకే కంకణం కట్టుకున్నాము. ఫణిరాజు మమ్మల్ని ఇక్కడికి పంపించడానికి ఇది కూడా ఒక కారణమేనని మేము ఊహించకలేకపోలేదు. మా ప్రాణాలనైనా దారపోసి మేమీ పసిబిడ్డను కాపాడతాము. దానికేం గాని నువ్వెవరువు? ఇలా ముసుగులో ఉండటానికి గల కారణమేమిటి? జంబాసురుడనే ఆ రాక్షసుడెవరు? అతనికి కళ్ళు తెరవని పసిబిడ్డపై కక్ష దేనికి? నాకు ఆ విషయాన్ని సవిస్తరంగా చెప్పవలసింది అని అడగ్గా, చెదిరిపోయి ఉన్న గుండెల్ని సరిచేసుకుంటూ ముసుగు మనిషి ఇలా చెప్పాడు. ఈ కైలాసదేవి ఈ సముద్రాల్లోని ద్వీపాలన్నింటికంటే చాలా పెద్దది. అన్ని విషయములలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నది. దీని నాగరికత, దీని ఐశ్వర్య సంపదలు మీరు చూచి ఉన్నారు కాబట్టి నేను విశేషం చెప్పవలసింది లేదు. అందువలనే దీనికి కైలాసగిరి అనే పేరు సార్థకమైందని వేరుగా చెప్పనక్కరలేదు గదా. ఈ కైలాసదేవికి శ్రీకాంత్ అనే ఒక ధర్మశీలుడు ప్రభువు. ఆయన తన ప్రజల్ని కన్నబిడ్డలుగా చూసుకుంటూ న్యాయము తప్పక ధరాపాలన చేస్తున్నాడు. ఆయన భార్య సౌదామిని కూడా ఆయనకు అన్ని విధములా తగి ఉన్నది అని చెప్పుకుంటారు. అయితే ఆ దంపతులకు సంతానం లేని కారణం వలన వారందుకై ఎన్నో క్రతువులు చేసి యాత్రలు సేవించగా కొంతకాలానికి వారి పూజాఫలం అన్నట్లు ఫణిరాజు వరమున మహారాణి గర్భవతి అయింది. ఆ సంతోషమును పట్టలేక మహారాణి ఇంకా ఎన్నెన్నో దానధర్మములు దైవకార్యములు చేశారు. ఫణిరాజు పేరిట నాగప్రతిష్ఠ చేయించాడు. గర్భవతిగా ఉన్న రాణికి క్రమంగా నెలలు నిండుతున్నాయి. అది అలా ఉండగా ఇదే సముద్రంలో ఈ కైలాసదేవికి కొన్ని వందల ఆమడల దూరంలో జంబూ ద్వీపమనే ఒక రాక్షస రాజ్యం ఉంది. దానికి జంబాసురుడు ప్రభువు. వాడు కొంతకాలం నుంచి పరమేశ్వరుని గూర్చి తపస్సు చేస్తున్నాడట. పరమేశ్వరుడు వాడి ఉగ్ర తపస్సుకు మెచ్చి ప్రత్యక్షం కాగా ఆ రాక్షసుడు తనకు జరామరణాలు లేకుండా ఉండేలాగా వరం కావాలని కోరుకున్నాడట. పరమేశ్వరుడు అతని కోరిన వరాన్ని ప్రసాదిస్తూ ఈ కైలాసదేవిలో రాణి గర్భాన పుట్టబోయే బిడ్డకు 12వ మాసము 12వ రోజు 12వ గంట 12వ నిమిషము వచ్చేసరికి జంబాసురుడికి ఒక గండము రానై ఉందని, ఆ గండం సమయంలో ఆ బిడ్డ మరణిస్తే రాక్షసుడి గండం తప్పిపోతుందని, అప్పటి నుంచి వాడు జరామరణములు లేక శాశ్వతంగా భూమి ఉన్నంతకాలము ఉండగలడని చెప్పాడట. ఆ రాక్షసుడు వెంటనే కైలాసదేవికి తన మంత్రి అయిన మేఘనాథుణ్ణి పంపాడు. అతను తమ రాక్షస ప్రభువు విషయాన్నంతటినీ మహారాజుకు చెప్పి ఆ పుట్టబోయే బిడ్డను జంబాసురుడి వశం చేయవలసిందని, అందుకు ప్రతిఫలంగా ఆ రాక్షసరాజు రత్నరాశులు బంగారు కొండలను లెక్కలేనన్ని కానుకలను సమర్పించగలడని చెప్పగా, మహారాజు మహోగ్రుడై అటువంటి అక్రమ కోరికను కోరినందుకు ఆ రాక్షసరాజును వార్త తెచ్చిన మంత్రిని తూలనాడి చిరకాలానికి తనకు వరప్రసాదంగా పుట్టబోయే బిడ్డనియటం కంటే అవసరం కలిగినప్పుడు తానే బలి అయితానని రాక్షసరాజుకు వచ్చిన మంత్రి ద్వారా తిరిగి వర్తమానం పంపాడు. అప్పటికే రాణి నవమాసాలు నిండి ఆ మరుసటి వారంలో ఆమె ఒక శుభలగ్నాన మగ శిశువును ప్రసవించింది. మహారాజుకు ఒక వంక రాక్షసరాజు భయం పీడిస్తున్నప్పటికీ లేక కలిగిన బిడ్డకు బ్రహ్మాండమైన వేడుకలు ఉత్సవాలు జరిగించకుండా ఉండలేకపోయాడు. గూఢాచారుల వల్ల ఈ వార్తని జంబాసురుడు అప్పుడే అందుకున్నాడు. శిశువుని అపహరించడానికి తన రాక్షస మూకల ద్వారా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు గట్టిగా చేశాడు. కానీ మహారాజు కైలాసదేవి సిబ్బంది ప్రజలు ఏకమై రాక్షసుల మాయోపాయాలు సాగనీయక
కైలాసదేవికి చక్రవర్తి కావలసిన ఆ బిడ్డను అతి జాగ్రత్తగా కాపాడుతున్నారు. రోజులు నెలలు ఎక్కువ గడిచిన కొద్దీ రాక్షసరాజుకి కంగారు ఎక్కువైంది. ఇక అది పని కాదనుకున్నాడు. విశేషమైన రాక్షస సేనలతో కైలాసదేవిపైకి బహిరంగ యుద్ధంలోకి దిగాడు. ఓ పూజ్య దంపతులారా, ఆ భయంకర యుద్ధంలో ఆ క్రూర రాక్షసులు చేసిన ఘోరాలు ఏమని చెప్పను. పసిబిడ్డలని, స్త్రీలని, వృద్ధులని, పశుపక్షాదులతో పాటు సర్వనాశనం చేశారు. కైలాసదేవి సైనిక బలాలు రాక్షసుల దాటికి తాళలేకపోయాయి. మహారాజు శ్రీకాంత్ కొసప్రాణం ఉండే వరకు రాక్షసులతో పోరాడాడు. లేక లేక కలిగిన తన వంశాంకురాన్ని నిలుపుకోవాలని ఎంతైనా ప్రయత్నించాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. తన సర్వ సైన్యాలతో పాటు మహారాజు కూడా ఆ ఘోర యుద్ధంలో రాక్షసుల క్రౌర్యానికి బలి అయ్యాడు. మహారాజు ఎప్పుడైతే చనిపోయాడో ఆ మరుక్షణమే రాక్షసులు ఈ శ్రీబాగ్ కోటను ముట్టడించారు. ఇది తెలిసిన రాణివాసపు స్త్రీలు కొందరు అగ్నిప్రవేశం చేశారు. మరికొందరు రహస్య ద్వారం గుండా పరారి అయి ప్రాణరక్షణ చేసుకున్నారు. సర్వనాశనమైన ఈ కైలాసదేవిలో మిగిలి ఉన్న ఈ పసిపాపని, ఈ వంశాంకురాన్ని ఎలాగైనా రక్షించాలని నేను కూడా ఈ బిడ్డనెత్తుకొని రహస్య ద్వారం గుండా పరారి అయినాను. ఒక్క నరపురుగైనా లేని ఈ కోటను వశం చేసుకున్న రాక్షసులు దీనికి తక్షణము తాళాలు వేసి బంధించి అన్ని ద్వారాల దగ్గర తమ సిబ్బందిని కాపలా ఉంచారు. రాక్షసరాజు అనుమతి లేకుండా ఎవరూ కోటలోకి ప్రవేశించకూడదని కఠినంగా శాసించబడినది. ఈ బిడ్డనెత్తుకుపోయిన నేనొక కొండ ప్రాంతంలో కొంతకాలము అతి కష్టం మీద కాలక్షేపం చేశాను. కానీ నరవాసన ఎక్కడుంటే అక్కడికల్లా వచ్చి రాక్షసులు వేటాడి చంపుతూ ఉండటం తెలిసి నేను ఈ బిడ్డను ఎలా రక్షించడమా అని ఆలోచించాను. రహస్య మార్గం ద్వారా తిరిగి కోటలోకి ప్రవేశించి అదే ఈ బిడ్డకు సురక్షితమైన ప్రదేశంగా ఊహించి అక్కడ ఈ బిడ్డను భద్రపరిచి ఉంచాను. కోటలో ఎవరూ ప్రవేశించకూడదని రాక్షసరాజు ఆజ్ఞాపించినందువలను, బిడ్డతో నేనక్కడ ఉన్న సంగతి ఎవరికీ తెలియకపోవటం వలను వారు వచ్చే వరకు యువరాజుతో నేనిక్కడ కాలక్షేపం చేస్తూ ఉండగా ఫణిరాజు అనుగ్రహం వలన మీరిక్కడికి వచ్చారు. నా బాధ్యత తగ్గిపోయింది. నా ప్రాణము ఏ క్షణంలోనైనా రాక్షసులకు బలి కావచ్చు. అయినా నాకు విచారం లేదు. కైలాసదేవికి వారసుడైన ఈ పసిపాపను మీరు రక్షించగలరు. మీరే ఈ బిడ్డను ఎలాగో పెంచి పెద్ద చేయగలరు. అందువలన నేనిక చనిపోయినా విచారించను అని ఆ ముసుగు మనిషి చెప్పడము ముగించగానే మణిమేకలకు, కృష్ణశర్మకు ఆ బిడ్డపైన అంతకు ముందున్న వాత్సల్యాభిమానాలు మరింత ఎక్కువైనాయి. రాక్షసరాజు తనకు జరామరణాలు లేకుండాటకు గాను ఆ పసిబిడ్డని బలుకోరుతున్నారని వారు అర్థం చేసుకున్నారు. అయితే ఆ ముసుగు మనిషి ఎవరు? తన ప్రాణానికి సహితము తెగించి ఆ బిడ్డ రక్షణ కోసము అంత శ్రద్ధనెందుకు వహిస్తున్నాడు? బిడ్డకు ఆ ముసుగు మనిషికి గల సంబంధమేమిటి అన్న విషయము వారికి అర్థం కాలేదు. నువ్వు ఊహించినట్లు ఈ బిడ్డ రక్షించబడటంలో ఎటువంటి అనుమానం కానీ సందేహం కానీ లేదు. కానీ నీ విషయం చెప్పావు కాదు. చెప్పటానికెందుకు సందేహపడుతున్నావు? మా ఎందుకు కూడా నమ్మకం లేదా అని మణిమేకలు అడగ్గా, క్షమించండి, మీ యందు నమ్మకం లేకపోతే నేనిప్పుడే నశించిపోతాను. విషయము అది కాదు. రాక్షసులు మాయారూపులు. వారిప్పుడిక్కడికి సైతము మనకు తెలియకుండా ఏదో ఒక సూక్ష్మ రూపంలో ఉండి ఉండవచ్చును. నా విషయం వాళ్లకు తెలియకుండా ఉండాలని ఇలా ముసుగులో తిరుగుతున్నాను. బిడ్డ రక్షించబడటము, ఆరిపోయిన కైలాసదేవి దీపము తిరిగి ఏనాటికైనా మీ వల్ల వెలిగించబడటము ప్రధాన విషయము. క్షణక్షణ గండాలతో ఎప్పటికప్పుడు రాక్షసులకు బలికానున్న నా సంగతిని మీరు తెలుసుకున్నా ఒకటే, తెలుసుకోకపోయినా ఒకటే అని ముసుగు మనిషి చెబుతూ ఉండగా అంతలో దూరాన రాక్షసుల కోలాహల ధ్వనులు వినిపించడం వలన 5వ అంతస్తు మేడపై నిలిచిన వారందరూ ఆశ్చర్యంగా ఆ దిక్కుకేసి చూశారు. చండ ప్రచండులిద్దరూ భీకర అట్టహాసాలతో ఎగురుకుంటూ కోట దరిదాపులకు పరిగెత్తి రావటము, మేడపై ఉన్న తమని తిలకించడము వారు గుర్తించారు. చూసారా, ఆ రాక్షసులకు మన ఉనికి తెలిసిపోయింది. బిడ్డను ఎలా కాపాడతారో నేను పోతున్నాను అని ముసుగు మనిషి అనగా, మరేం భయం లేదు. నువ్వు ఎక్కడికో పోయి ప్రమాదాలకి గురి కావద్దు. నిన్ను ఈ బిడ్డను రక్షించగల పూచి మాది. నువ్విక్కడే ఉండు అని మణిమేకల చెప్పగా, స్త్రీ అయినప్పటికీ ఆమె పలికే ధైర్య వచనాలకి అబ్బురపడుతూ ముసుగు మనిషి వెళ్ళిపోకుండా అక్కడే నిలిచాడు. ఓహో, 5వ అంతస్తు మీద ఆనందంగా ఎక్కి కూర్చున్నారోయ్ అని చండుడనగా, ఏమిటా ధైర్యం? చండ ప్రచండుల తడాకా వారికింకా తెలియదు కాబోలు అన్నాడు ప్రచండు.
మనల్ని చూసి కూడా చెలించకుండా ఆ అందగత్తె చూడ్రా ఎంత టీవీగా నిలిచిందో. దాని పక్కన ఆ బాపడెవరో ముసుగు మనిషి కూడా ఉన్నాడు. అంతేకాదు అందగత్తె చంకలో బిడ్డ. మనం ఇప్పుడేం చేద్దాం? నువ్వలా ఉండు, ఒకే బాణంతో నేను ఆ నలుగురిని క్రిందకు పడగొడతాను అంటూ వారిలో ఒకడు తక్షణము తన బాణాన్ని ఆ మేడ మీద నిలుచున్న వారి మీదకి వదిలాడు. కానీ అది వారి దగ్గరికైనా పోకుండా మధ్యలో నుంచే క్రింద పడిపోవటాన్ని గమనించి మేడపైన ఉన్నవారు పకాళ్ళ నవ్వారు. చండ ప్రచండులు అవమానంతో అట్టహాసాలు చేస్తూ ఒకటి తర్వాత ఒకటిగా శరవర్షం కురిపించారు. కానీ ఒక్క బాణం కూడా మేడ 5వ అంతస్తును అంటలేదు. ఓరి రాక్షసాదములారా, పొండి పొండి, మీ వల్ల ఏమీ కాదు, మీ రాజును స్వయంగా రమ్మనండి అనే మేడపై నుంచి కృష్ణశర్మ అనగా, ఓ మీలాంటి నరపురుగుల్ని చంపడానికి మా రాజు కావాలా? ఉండండి, మీ పొగరిప్పుడే అనుస్తాను అంటూ చండు తన అనుచరుడితో వీళ్లపై బాణాలు వదిలి ప్రయోజనం లేదు, లోపలికి ప్రవేశించి ఖడ్గ యుద్ధం చేద్దాము అన్నాడు. ప్రచండు కూడా అందుకు అంగీకరించాడు. కోటలో ప్రవేశించడానికి ఆ ఇద్దరూ బయలుదేరారు. కానీ బలంగా బంధించబడి ఉన్న ఏ ఒక్క ద్వారాన్ని విడగొట్టలేక వారు తికమకలు పడుతూ ఉండగా జంబాసురుడి పంపుగా వచ్చిన మరికొందరు రాక్షస ప్రముఖులు వారిని కలుసుకున్నారు. చండ ప్రచండులు ఇంకా లోపలన్నా ప్రవేశించలేదు. రాజు దగ్గర అన్ని దంభాలు పలికిన మీ ప్రతాపం ఇంతేనా అని కొత్తగా వచ్చిన రాక్షసుల్లో ఒకడడగ్గా, మిమ్మల్ని ఇక్కడికి ఎవరు పంపించారు అని ప్రచండు కోపంగా అడిగాడు. ఈ పని మీ వల్ల కాదని తెలిసి ఉండే మహారాజు మమ్మల్ని 50 మందిని పంపించాడు. అయితే ద్వారాలు బద్దలు కొట్టండి, అందరం కలిసి లోపలికి ప్రవేశిద్దాం. ఆ నరులు 5వ అంతస్తు మీద చలనం లేకుండా టీవీగా ఉన్నారు. నేను ఒక్కడిని చాలు, వాళ్ళని మోసుకుపోయి మన ప్రభువుల పాదాల మీద పడవేస్తాను అని చండు అన్నాడు. అందరూ కలిసి కోట ద్వారం బద్దలు కొట్టడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కానీ ఆ తలుపులు విడివడలేదు. కోటద్వారము అంత దుర్భేద్యమై ఉండగా ఆ మానవులు లోపలికి ఎలా ప్రవేశించారా అని రాక్షసులందరూ తెల్లబోయారు. తాము లోపలికి ప్రవేశించి తెరువుగానక ఎక్కడి వారక్కడ దిక్కులు చూస్తూ నిలుచొని ఉండగా ప్రచండు వారిని చూసి, అందరి ప్రతాపము తేలిపోయింది కదా, ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి. పక్షిలాగా రివ్వున మేడ 5వ అంతస్తుకు ఎగిరిపోతాను. నా మంత్రశక్తి వలన మీ అందరినీ కూడా పైకి ఎగిరేటట్లు చేస్తాను రండి అని తాను పైకి ఎగరటమే కాకుండా తన వారినందరినీ కూడా మంత్రించాడు. అందువలన ప్రచండుడితో పాటు ఒక్కొక్క రాక్షసుడు మణిమేకల వగైరాలు ఉన్న ఆ కోట 5వ అంతస్తు మీదకి ఎగరటం మొదలుపెట్టారు. ఆ రాక్షసుల వికృత భయంకరాకారాలని, ఆకాశం రద్దలయ్యేలాగా వారు చేసే భయానక బీభత్స ప్రళయాట్టహాసాలని గమనించి కృష్ణశర్మ సహితం హడలిపోయాడు. ముసుగు మనిషి తన ఆశలు వదులుకొని పసిబిడ్డతో పాటుగా తామందరూ అప్పుడు ఆ ఘోర రాక్షసులకు బలికాక తప్పదని నిశ్చయం చేసుకొని భగవంతుడిపైన భారం వేసి బిత్తరగా చూస్తూ ఉండగా మణిమేకల మాత్రం చలించలేదు. ఆమె తన చేతిలో ఉన్న బిడ్డని కృష్ణశర్మకు అందించి, వెంటనే నాకు కొంత నీరు కావాలి అంది. ఆమె నోటి వెంట ఆ మాట వెలువట్టమే తడవుగా ముసుగు మనిషి ఎక్కడికో పోయి నీళ్లు తెచ్చి మణిమేకలకు అందించాడు. అప్పటికే చండ ప్రచండులిద్దరూ కోట 5వ అంతస్తుకి ఎగిరి లోపల దిగునై ఉన్నారు. మణిమేకల అదే సమయంలో నీళ్లను మంత్రించి వారిపై చల్లగా ఆ తక్షణము చండ ప్రచండులిద్దరూ 2 రాబందు పక్షులుగా మారి ఆ భవనం చుట్టూ వలయాకారంగా తిరగటం మొదలుపెట్టారు. ఆ వెనువెంటనే ఎగిరి వచ్చిన మిగులున రాక్షసులు సైతము మణిమేకల మంత్రజలం సోకగానే రాబందులుగా మారి చండ ప్రచండుల్లాగానే కోట భవనం చుట్టూ వలయాకారంగా తిరగటం మొదలుపెట్టారు. మణిమేకల ప్రతిభను గమనించిన ముసుగు మనిషే కాకుండా కృష్ణశర్మ సహితము ఆశ్చర్యపోయాడు. పక్షులుగా మారిన ఈ రాక్షసుల గతి ఏమిటి అని కృష్ణశర్మ ఆశ్చర్యంతో అడిగిన దానికి మణిమేకల, వారి గతి అంతే, నేను అనుగ్రహించి తిరిగి వారిపైన మంత్రజలం చల్లే వరకు వారు ఇదే విధంగా పక్షులై ఈ భవనం చుట్టూ తిరుగుతూ ఉంటారు అంది. ఆ క్రూరుల్ని తిరిగి అనుగ్రహించకూడదు, రాక్షసరాజుకు కూడా ఇదే గతి పట్టాలి, నాకు సంతోషం కలగాలి అని ముసుగు మనిషి అనగా, కాక మరేమైతుంది, వాడిక్కడికి రావాలి కదా. ఎందుకు రాడు? ఆ రాక్షసులకు కలిగిన ఈ గతి తెలిసిందంటే వెంటనే వస్తాడు. సరే, ఆ సంగతి చూద్దాము. నువ్విక్కడికి రాని క్రితమే నా భర్త ఆకలన్నాడు. ఈ కోటలో మాకు ఉపకరించే ఆహార పదార్థాలు ఏమైనా ఉంటాయా అని మణిమేకలు అడగ్గా, అయ్యో
ఎందుకు లేవు? ఈ కోటలో మీకెటువంటి లోపము ఉండదని నేను చెప్పాను కదా. మీరింతవరకు ఏమీ తినలేదా? ద్రాక్ష, అంజూర, బాదము మొదలైన ఎండిన పండ్లు సమృద్ధిగా జాడీల నిండా ఉన్నాయి. తెల్ల కలువల తీయని తేనె, వివిధ రకాల పానీయాలు సమృద్ధిగా ఉన్నాయి. రండి, మీకిష్టమైన వాటిని తీసుకుని వచ్చును అని ముసుగు మనిషి మణిమేకల కృష్ణశర్మలను క్రింది అంతస్తుకు తీసుకొని పోతూ ఉండగా, రాక్షసులకు వాటి సంగతి తెలియదు కాబోలు. తెలిస్తే అన్నిటినీ ఆఖరి చేసి ఉందరు అన్నాడు కృష్ణశర్మ. రక్త మాంసాలతో కడుపు నింపుకునే ఆ జాతికి వీటి విషయం ఏం తెలుస్తుంది అని ముసుగు మనిషి వారిని 3వ అంతస్తులోకి తీసుకొని వెళ్ళి అక్కడ మందసాలలో నిలువ ఉంచబడిన పదార్థాలను చూపించాడు. అంత సమృద్ధిగా నిల్వ చేయబడి ఉన్న మధుర ఆహార పదార్థాలని గమనించి మణిశేఖల కృష్ణశర్మలు ఆశ్చర్యపోయారు. ఈ పదార్థాలన్నింటినీ ఈ విధంగా ఇక్కడ నిలవపెట్టి ఉంచిన వారెవరు అని మణిమేకలు అడగ్గా, ఇది మహారాజు శ్రీకాంత్ నివసించే కోట గదా. యుద్ధానికి పూర్వము కుటుంబ వినియోగార్థము వీటిని ఈ విధంగా నిలువ చేసుకుని ఉంటారు. ఆ మహారాజు మృత్యుడైన యుద్ధానంతరము రాక్షసులు ఈ కోటను వశపరుచుకున్నప్పటికీ వారిక్కడి వెండి, బంగారు, మణిమాణిక్యాది విలువగల ఆస్తులను గాని ఇతర సాధన సామాగ్రిని గాని ముట్టుకోలేదు. హింసాకాండను పూర్తిగా చేసి కోటలో ఒక్క ప్రాణి అయినా లేకుండా ఖాళీ చేశారు. ఆ వెంటనే కోట ద్వారాలని బలంగా బంధించి కాపలా ఉంచారు. దానికేం గాని మీరు ఆకలితో ఉన్నారు. బిడ్డను నాకిచ్చి ఇక్కడ ఉన్న వాటిలో మీకిష్టమైన వాటిని భుజించండి అని ముసుగు మనిషి కృష్ణశర్మ దగ్గర ఉన్న బిడ్డను తానందుకున్నాడు. నేను వచ్చినప్పటి నుంచి ఈ బిడ్డ మూసిన కన్ను తెరవటం లేదు. ఏమిటి విశేషము అని ముసుగు మనిషి అడగ్గా, బిడ్డ ఇక్కడ ఉన్న జాడలు ఇతరులకు తెలియకుండా ఉండాలని నేనే ఈ పాపకు మంత్రజలం వలన మైకం కలిగించాను అంది మణిమేకల. ఇలా ఎంతసేపు అని ముసుగు మనిషి అడగ్గా, కావాలంటే ఇప్పుడే మేలుకొలుపుతాను అంటూ మణిమేకల తన 2 చేతులతో ఒకసారి బిడ్డ కళ్ళను తాకింది. వెంటనే బిడ్డ మేలుకొని ఏడవటం మొదలుపెట్టాడు. మీరా పదార్థాలు తీసుకుంటూ ఉండండి, ఈ లోపుగా నేను ఈ బిడ్డకు కూడా ఆహారం ఇస్తాను అని ముసుగు మనిషి బిడ్డనెత్తుకొని మరో అంతస్తుకి దిగాడు. ఆకలితో ఉన్న మణిమేకల కృష్ణశర్మలు అక్కడ ఉన్న మధురాహారాలని తృప్తిగా భుజిస్తూ ఉండగా, ఈ ముసుగు మనిషి మన దగ్గర కూడా తన విషయాన్ని మరుగుపరుచుకోవటానికి ఏం కారణమై ఉంటుంది అని కృష్ణశర్మ అడిగాడు. కారణం ఏదైనా అతని కోరికకు విరుద్ధంగా మనమెందుకు ప్రవర్తించాలి? అతని విషయం చెప్పవలసిందని మనమెందుకు నిర్బంధం చేయాలి? అవును, సమయం వచ్చినప్పుడు ఆ విషయము దానంతట అదే బయటపడుతుంది. బయట పడకపోయినా మనం విచారించవలసింది లేదు. మన కర్తవ్యాన్ని మనం నెరవేర్చడమే విధి. మరేమీ లేదు గాని ఒక్కొక్కప్పుడు స్త్రీగాను ఒక్కొక్కప్పుడు పురుషుడుగాను నాకు ఆ ముసుగు మనిషిని గురించి అనుమానం కలుగుతోంది. నీకు అనుమానమే గాని నాకు అసలు విషయమే తెలుసు. తెలుసా? ఏమిటది? నీకంత కంగారెందుకు? అందుకే నేను చెప్పను. ఆ మాత్రం నిగ్రహం లేకపోతే ఎలా అని మణిమేకల నవ్వుతూ అంటే, సరి నాకు అసలేమి చెప్పవద్దు, నాకు అవసరమూ లేదు. ముసుగు మనిషి ఎవరైతే నాకేం అంటూ కృష్ణశర్మ తాగుతున్న తెల్ల కలువ తేనెను ఒంటి మీద పోసుకున్నందువలన మణిమేకల పకాలను నవ్వింది. జంబాసురుడు తన రహస్య ఆలోచన మందిరంలో స్థిమితం చెడి అటూ ఇటూ పచార్లు చేస్తూ మధ్య మధ్య తనలో తానే ఆగ్రహావేశపరుడైతున్న సమయంలో మంత్రి మేఘనాథుడు ప్రవేశించి ప్రభువుకు నమస్కరించి ఏమో చెప్పబోతూ ఉండగా, ఏమైంది? ప్రతిభావంతులైన చండ ప్రచండులు తిరిగి రాలేదు. వారి సహాయం కోసం పంపబడిన 50 మంది ప్రముఖ రాక్షస భటులు తిరిగి రానేలేదు. ఈనాడు మన జాతి ఇంత నిర్వీర్యమైందా? మన వారిలో ధైర్య సాహసాలు సన్నగిల్లాయా? 3 నరాధముల్ని పట్టిదేవటానికి ఇంత అట్టహాసమా? ఇన్ని ప్రయత్నాలా అని తీక్షణంగా అడిగిన మీదట మంత్రి వినమ్రుడై, ప్రభు, తమకా విషయాన్ని గురించి మనవి చేయటానికే వచ్చాను అన్నాడు. ఏమిటది? ముసుగు మనిషి ప్రవేశపెట్టబడిన స్త్రీ పురుషులిద్దరూ మనం ఊహించినట్లు నరాధములు కారు. కాక మహాప్రజ్ఞావంతులు, మహిమాన్వితులు. మనకంటేనా? తమరే ఊహించండి. మొట్టమొదట సమర్థులైన కొందరు రాక్షసుల్ని అవలీలగా ఖండించారు. ఆ తర్వాత మనం ప్రజ్ఞావంతులను పంపిన చండ ప్రచండులకు చిక్కలేదు. వారి సహాయార్థం పోయిన 50 మంది వీరరాక్షస భటులు కూడా తిరిగి రాకుండా చేశారు అని మంత్రి చెప్పిన మాటలు విని రాక్షసరాజు మరింత ఆగ్రహావేశపరుడై, ఈ మాటలు చెప్పటానికైనా నువ్విప్పుడిక్కడికి వచ్చింది
అని మరింత తీక్షణంగా అడిగాడు. మేఘనాథుడు బదులు చెప్పకుండా మౌనమును వహించి ఉండగా, ఛీ, ఇంతకంటే అవమానం ఇంకేం కావాలి? అనేక ఘోర భయంకర యుద్ధాల్లో విజయాన్ని పొంది వేలాది నరాధముల్ని చెక్కి చెండాడిన రాక్షస ప్రముఖులు ఈనాడు ముగ్గురంటే ముగ్గురు నరుల్ని, మన వశంలో ఉన్న కోటను ఆక్రమించిన మనుషుల్ని పట్టలేక పిరికి పందలైనారంటే ఏమనుకోవాలి? నాకు మృత్యుదేవత అయిన ఆ బిడ్డను పట్టలేనందుకే విచారించాలా? ఇప్పుడీ నరాధముల్ని కడతీర్చలేనందుకే దుఃఖపడాలా? క్రమంగా 12 మాసాలు బిడ్డకు నిండై ఉన్నాయి. నా గండకాలము దగ్గర పడుతోంది. ప్రభు, ఆ బిడ్డకు కూడా వారితోనే ఉన్నాడట. ఆ బిడ్డ ఎవరితో ఉన్నాడు? మన కోటను ఆక్రమించుకున్న ముసుగు మనిషి వగైరాలతో. అయితే ఇప్పుడు అర్థమైంది. ఆ ముసుగు మనిషి సముద్ర మార్గం గుండా దిగి వచ్చిన ఆ స్త్రీ పురుషులిద్దరూ మొత్తం ఆ ముగ్గురు వ్యక్తులు ఏకమై ఆ రాజకుమారుని సంరక్షించడానికి కంకణం కట్టుకున్నారన్నమాట. ఆరితేరిన యుద్ధభటులతో నిండిన అనేక సైనిక బలాలు కలిగి ఉండి వివిధాస్త్ర ప్రయోగాలు తెలుసుకున్న వేలాది వీరులని అండగా కలిగి ఉండిన కైలాసదేవి ప్రభువు ఆ శ్రీకాంతుడంతటి వాడినే మన దాటికి తాళలేక యుద్ధంలో నశించిపోయేటట్లు చేశాము. అతని సర్వ సైనిక బలాలు నామరూపాలు లేకుండా మన రాక్షసుల చేతుల్లో హతమైనాయి. అటువంటిది ఈ ముగ్గురు నరుల, నా గర్భశత్రువు, నా మృత్యుకారకుడు కానున్న ఆ బిడ్డ ప్రాణాల్ని రక్షించగలవారు కారుగాని ఇంతవరకు విజయం వారిదే అయింది కదా ప్రభు. మన రాక్షసులందరూ ఇంకా పోరుతూనే ఉన్నారా? అక్కడ వార్తలేమిటి అని రాక్షసరాజు అడుగుతున్న సమయంలో ఒక భటుడు వేగిరపాటుతో ప్రవేశించి తత్తరపాటుతో నోట మాట రాక నిలిచి ఉండగా, ఓరి, నువ్వు రాక్షస జాతికి పుట్టలేదురా భడవా! తెచ్చిన వార్త వెంటనే చెప్పక కర్రలాగా నిలుచుంటూ ఉంటావేమిటి అని రాక్షసరాజు గద్దించి పలగ్గా, దొర, ఏమని చెప్పను? చెండ ప్రచండుల సైతంగా మన రాక్షస వీరులని రాబందులై కోట చుట్టూ తిరుగుతున్నారు. ఆ పక్షి రూపాలు కిందకి దిగలేవు, పైకి ఎగరలేవు. ముసుగు మనిషి తీసుకువచ్చిన ఆ స్త్రీ తన మంత్రశక్తి వలన మన వాళ్ళందరినీ ఆ విధంగా పక్షులుగా మార్చి మేడ చుట్టూ తిప్పుతున్నదని తెలుస్తోంది అని భటుడు చెప్పినది విని రాక్షసరాజు, అతని మంత్రి క్షణకాలము విభ్రాంతులైనారు. ప్రభు, నేనింతకు ముందే చెప్పాను కదా, వాళ్ళు సామాన్యమైన నరులు కారు. మన సిబ్బందికి గాని మన అనుచరులకు గాని వారు లొంగరు అన్నాడు మంత్రి. సరి, తెలిసిపోయింది. వారిక జంబాసురుడి శౌర్య ప్రతాపాలని స్వయంగా చవి చూడగలరు. నేనిక మన రాక్షస సైన్యాల్ని ఈ కార్యానికి పంపదలచలేదు. పంపినా ప్రయోజనముండదు. మిగిలిన మన రాక్షసులందరూ కూడా రాబందులై కోట చుట్టూ తిరుగుతారు. అందుకే నేనిక ఎవరినీ పంపదలచలేదు. మనమిద్దరము స్వయంగా పోయి విషయాన్ని తెలుసుకుందాం. తెలుసుకోవటమేమిటి ప్రభు? ఏదో ఒక ఉపాయాన వాళ్ళని కడదీర్చిరామా? ముందర ఆ బిడ్డను నాశనం చేయకపోతే నా ప్రాణానికి క్షేమం లేదు. నిమిషాల మీద ఆ పనే చేద్దాం ప్రభు అని మంత్రి మేఘనాథుడు చెప్పిన తర్వాత రాక్షసుడక్కడి నుంచి లేచి వెళ్ళి ఒక పత్రాన్ని తెచ్చి దాన్ని పరిశీలించి వేళ్లు లెక్కించి, యువరాజు పుట్టి ఈనాటికి 12 మాసాలు పూర్తయ్యాయి. గడువు కాలమిక 12 రోజులు 12 గంటల 12 నిమిషాలుంది. ఈలోపుగా మనం ఆ బిడ్డను కడతేర్చకపోయినట్లయితే నేను కడతేరవలసి ఉంటుంది. గండకాలం దగ్గరైంది. ఎక్కువ వ్యవధి లేదు, త్వరపడాలి అన్నాడు మంత్రితో. 12 రోజుల దాకా ఎందుకు ప్రభు? ఆ బిడ్డ ఎక్కడ ఉన్నది తెలిసింది, ఎవరి సంరక్షణలో ఉన్నది తెలిసింది. ఆ నలుసును కడదేర్చడానికి మనకొక్క రోజు చాలదా? నేను మొదట అలాగే ఊహించాను. కానీ ఊహించినంత తేలిగ్గా పని జరగలేదు. ఇప్పుడు మన తెలివితేటల్ని, మాయోపాయాలని అన్నింటినీ వినియోగించవలసిన అవసరం కలిగింది. అర్థమైంది కదా అని రాక్షసరాజు పలికిన దానికి మంత్రి తల ఊపాడు. ఆ తర్వాత ఆ ఇద్దరూ మరికొంచెం సేపు తాము జరిగించనై ఉన్న కార్యక్రమాన్ని గురించి రహస్యాలోచన చేసి తదుపరి ఆలోచనలో నిమగ్నులై ఉన్నారు. విషకన్య జానపద నవల 40వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.